ఫైనలీ ఇండియా అమెరికా మధ్య ట్రేడ్ డీల్ కన్ఫర్మ్ అయిపోయింది. మీ అందరికీ తెలుసు, ఈ ట్రేడ్ డీల్ గత కొన్ని సంవత్సరాల నుంచి అలాగే పెండింగ్లో ఉంది. ట్రంప్ పవర్లోకి వచ్చాక ఇతను కావాలని ఈ డీల్ జరగకుండా హోల్డ్లో పెట్టేశాడు. ట్రంప్ చెబుతాడు, ఇండియా అమెరికా మధ్య ట్రేడ్ జరుగుతున్నప్పుడు అమెరికాకే లాస్ వస్తుంది, అలాంటప్పుడు మేము ఇండియాతో ఎందుకు ట్రేడ్ డీల్ చేయాలి అని దాన్ని హోల్డ్లో పెట్టేశాడు. అంతేకాదు, ఇతను మనం రష్యా నుంచి ఆయిల్ కొంటున్నాము అనే రీజన్తో మన పైన అడిషనల్గా 25% టారిఫ్ వేసి ఇండియా పైన మొత్తం 50% టారిఫ్ని కన్ఫర్మ్ చేశాడు. దానివల్ల మన దేశంలోని చాలా బిజినెస్లు ఎఫెక్ట్ అయ్యాయి, మన గ్రోత్ స్లో అయింది. అప్పటి వరకు మనకు మిత్రువుగా ఉన్న అమెరికా ఒక్కసారిగా శత్రువుగా మారింది. అయితే ట్రంప్ ఈ విధంగా ఎందుకు చేశాడు అనే విషయానికి వస్తే 2024లో ఇండియా అండ్ అమెరికా మధ్య ఉన్న మొత్తం ట్రేడ్ వాల్యూ $212 బిలియన్. ఇది గూడ్స్ అండ్ సర్వీసెస్ని కలిపి చెప్తున్నాను. అమెరికా మన దేశానికి $41.5 బిలియన్ వర్త్ కలిగిన వస్తువుల్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. అదే మన ఇండియా $87.3 బిలియన్ వస్తువుల్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ మనమే అమెరికాకు ఎక్కువగా అమ్ముతున్నాం. అమెరికాకి $45.8 బిలియన్ నష్టం వస్తుంది. దీన్ని చూసే ట్రంప్ మనల్ని టార్గెట్ చేశాడు. ఇండియా మన నుంచి ప్రాఫిట్ని సంపాదిస్తుంది అనే హేట్, జలసీతో ఇతను మన ఇండియా పైన అధికంగా టారిఫ్ని వేసి ట్రేడ్ని కూడా ఆపేశాడు. మీకు ఇతను గుర్తున్నాడా? హావర్డ్ లుత్నిక్, అమెరికా సెక్రటరీ ఆఫ్ కామర్స్. ఇతను మీడియా ముందుకు వచ్చి ట్రంప్ వేసిన టారిఫ్కి ఇండియా మా ముందు లొంగిపోతుంది, మీరు చూస్తూ ఉండండి, 2 నెలల్లోనే మోడీ ట్రంప్కు ఫోన్ చేసి క్షమాపణలు అడుగుతాడు, ఇండియా మా ముందు మోకరిల్లుతుంది అని పొగరుగా మాట్లాడాడు. అలాగే ట్రంప్ మన ఎకానమీని డెడ్ ఎకానమీ అన్నాడు, పాకిస్తాన్కి సపోర్ట్ చేశాడు, భారత ఫైటర్ జెట్స్ అన్నిటినీ పాకిస్తాన్ కూల్చేసింది అని చెప్పాడు. ఆపరేషన్ సింధూర్లో ఇతని ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేకపోయినప్పటికీ ఇంటర్నేషనల్ మీడియా ముందు దాదాపు 100 సార్లు నేనే పాకిస్తాన్ ఇండియా యుద్ధాన్ని ఆపాను అని చెప్పుకున్నాడు. ఈ ట్రంప్ మన ఇండియాను అండ్ మోడీ గారిని ఎక్కడెక్కడ టార్గెట్ చేయాలి, ఎలా టార్గెట్ చేయాలో అన్నీ ట్రై చేశాడు. అందరూ అనుకున్నారు అమెరికా ముందు ఇండియా ఎక్కడ నిలుస్తుంది అని. కానీ ఇప్పుడు చూసుకుంటే చివరికి ట్రంప్ తన ఈగోని వదిలి దిగి వచ్చి మనతో ట్రేడ్ డీల్ చేసుకున్నాడు. కానీ వీడికి ఉన్న రోగం ఏమిటంటే వీడు చేసే డీల్స్, అగ్రిమెంట్స్ అన్నిట్లో తనదే అప్పర్ హ్యాండ్ అన్నట్టుగా చూపించుకుంటాడు. ఫిబ్రవరి 2న ట్రంప్ ఇదిగో ఈ ట్వీట్ని చేశాడు. ఇందులో ఇతను మన ఇండియా గేట్ని చూపిస్తూ ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది, కానీ నేను అమెరికాలో కట్టబోయేది ఇంతకన్నా అద్భుతంగా ఉంటుంది అని చెప్పుకున్నాడు. సడన్గా ఇండియా గేట్ పైన మనోడి కన్ను ఎందుకు పడింది అంటే ట్రేడ్ డీల్ జరగబోతుంది అని చెప్పడానికి ఇది ఒక సంకేతం. ఆ తర్వాత మోడీ గారు అండ్ ట్రంప్ ఉన్న ఇండియా టుడే మ్యాగజైన్ ఫోటోని పోస్ట్ చేశాడు. ఆ తర్వాత ట్రంప్ రాత్రి 9 గంటల సమయంలో ఇదిగో ఈ ట్వీట్ని చేశాడు. ఈ ట్వీట్ చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. ఇందులో ట్రంప్ చెబుతాడు, మై గ్రేటెస్ట్ ఫ్రెండ్ మోడీ అని. ట్రంప్ చాలా తెలివిగా ఇతర దేశాల లీడర్లను చాలా గొప్పగా పొగుడుతాడు. ఇతను పొగిడినంత మాత్రాన ఇతను మనల్ని గొప్పగా చూస్తున్నాడు అని అర్థం కాదు. మోడీ గారిని గ్రేట్, బెస్ట్ లీడర్ అని చెబుతూనే మన దేశాన్ని నాశనం చేసే అన్ని ప్రయత్నాలు ఈ ట్రంప్ చేశాడు. ఏ దేశం పైన లేనంతగా ఎక్కువ టారిఫ్ని మనపైన వేశాడు. మన శత్రు దేశానికి సపోర్ట్ చేస్తూ ఇండియాను తక్కువగా చూపించే ప్రయత్నం చేశాడు. కానీ అంతకన్నా ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రకటన. మనం ప్రతిరోజు స్టెప్స్ని కౌంట్ చేస్తాం, క్యాలరీస్ని ట్రాక్ చేస్తాం, స్లీప్ని మానిటర్ చేస్తాము. కానీ ఇండియాలో మనం ట్రాక్ చేయడం మర్చిపోయిన ఒక హెల్త్ మెట్రిక్ షుగర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే 2024 ICMR ఇండియా బి స్టడీ ప్రకారం దేశంలో దాదాపు 10 కోట్ల మంది ప్రజలు డయాబెటీస్తో బాధపడుతున్నారు. 13.6 కోట్ల మంది ప్రీ డయాబెటిక్తో బాధపడుతున్నారు. షాకింగ్ విషయం ఏమిటంటే ఈ విషయం మనలో చాలామందికి తెలియదు అండ్ టెస్టులు కూడా చేసుకోరు. ఇప్పుడు నాకేమైంది, ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు చూసుకుందామని అని లైట్ తీసుకుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు మెజర్ చేయలేని దాన్ని మేనేజ్ చేయలేరు. B2 ప్రకారం మన హెల్త్కి అసలైన టెస్ట్ షుగర్ టెస్ట్. B2 అనేది కేవలం గ్లూకోమీటర్ బ్రాండ్ మాత్రమే కాదు, ఇది ఒక కంప్లీట్ డయాబెటీస్ అండ్ ప్రివెంటివ్ హెల్త్ ఈకోసిస్టమ్. వీళ్ళు ఇండియా స్మార్టెస్ట్ గ్లూకోమీటర్ అయిన B2 కర్వ్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇది మార్కెట్లో ఉన్న మిగతా వాటిలో కాకుండా ఇది పేటెంటెడ్ USB కనెక్టెడ్ డిజైన్. దీని స్పెషాలిటీ ఏంటంటే నో బ్యాటరీ, నో బ్లూటూత్, ఛార్జింగ్ కూడా అవసరం లేదు. మీ ఆండ్రాయిడ్ ఫోన్ Type-C ఆర్ మైక్రో USB అయితే డైరెక్ట్గా ప్లగిన్ చేయవచ్చు. ప్రాసెస్ కూడా చాలా సింపుల్. ఫస్ట్ B2 యాప్ ఇన్స్టాల్ చేసి కర్వ్ గ్లూకోమీటర్ ఫోన్కి అటాచ్ చేయండి.
లాన్సింగ్ పెన్తో మీ ఫింగర్ పైన చిన్నగా ప్రిక్ చేసి ఆ బ్లడ్ డ్రాప్ని టెస్టింగ్ స్ట్రిప్ పైన పెట్టండి, అంతే. మీ ఫోన్ స్క్రీన్ పైన యాక్యురేట్ రిజల్ట్స్ కనిపిస్తాయి. ఇది CDSCO అండ్ ISO సర్టిఫైడ్ కాబట్టి యాక్యురసీ అండ్ రిలయబిలిటీ పక్కగా ఉంటుంది. ప్లస్ దీనికి లైఫ్ టైం వారంటీ కూడా ఇస్తున్నారు. బీటో మ్యాజిక్ కేవలం అక్కడితో ఆగదు. ఇది డివైస్ మాత్రమే కాదు, మీ ప్రతి రీడింగ్ ఆటోమేటికలీ లాగ్ అవుతుంది. దాంతో మీరు రిపోర్ట్స్ని డాక్టర్తో లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఇన్స్టాంట్గా షేర్ చేయవచ్చు. మీ రీడింగ్స్ని బట్టి ఎస్టిమేటెడ్ HbA1c లెవెల్ కూడా చూపిస్తుంది. బీటో యాప్ ద్వారా మీరు డాక్టర్తో లేదా హెల్త్ కోచెస్తో డైరెక్ట్గా కనెక్ట్ అవ్వచ్చు. ల్యాబ్ టెస్ట్ బుక్ చేసుకోవచ్చు. ఇది ఒక కంప్లీట్ హెల్త్ పార్ట్నర్. ఇది అమెజాన్లో టాప్ చాయిస్. 9000+ రివ్యూస్తో 4.2 స్టార్ రేటింగ్ ఉంది. ఇది 499కి అమెజాన్లో లభిస్తుంది. అండ్ 10% డిస్కౌంట్ కూపన్తో మీకు కేవలం 449కి లభిస్తుంది. వెంటనే ఆర్డర్ చేసుకోండి. డైలీ స్టెప్స్ అండ్ క్యాలరీస్తో పాటు షుగర్ని కూడా ట్రాక్ చేయండి. ఈ బీటోతో హెల్త్ రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్ సెక్షన్లో పిన్ చేశాను, వెంటనే వెళ్ళి ఆర్డర్ చేసుకోండి. ఎనీవే, ఈ ట్వీట్లో ఇతను చెబుతున్నాడు మోడీ రిక్వెస్ట్ వల్లే నేను ఈ ట్రేడ్ డీల్కి ఒప్పుకుంటున్నాను అని. కానీ ఇది అబద్ధం. ఒకవేళ ఇదే నిజమైతే మరి ఇండియా ఎప్పటి నుంచో ట్రంప్ను రిక్వెస్ట్ చేస్తుంది. అండ్ రీసెంట్గా లీక్ అయిన విషయం ఏమిటంటే ట్రంప్ అండ్ అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ JD వ్యాన్స్ ఈ ఇద్దరు కలిసి కావాలని ఇండియా అమెరికా మధ్య ట్రేడ్ డీల్ జరగకుండా ఆపారు అని. అలాంటిది ఇప్పుడు ట్రంప్ ముందుకు వచ్చి మోడీ రిక్వెస్ట్ చేయడం వల్లే నేను ట్రేడ్ డీల్కి ఒప్పుకుంటున్నాను అని చెప్తున్నాడు. ఎందుకు? తనను తాను గ్రేట్ అని చూపించుకోవడానికి. దీన్ని మన మోడీ గారు ఎలాగో పట్టించుకోరు. ఎందుకంటే అమెరికాతో ట్రేడ్ డీల్ జరిగితే మనకు భారీగా లాభం ఉంటుంది. కాబట్టి ఆ లాభం కోసం ట్రంప్ చేసే ఇలాంటి చిల్లర పనుల్ని మనం భరించాల్సి ఉంటుంది. ఇది ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల లీడర్లకు తెలుసు ట్రంప్ ఒక తిక్కలోడు అని. ఆ తర్వాత చెప్తాడు ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొనను అని నాతో అంగీకరించింది. అలాగే భారత్, అమెరికా అండ్ వెనుజులా నుంచి ఆయిల్ కొంటాము అని అంగీకరించింది అని చెప్తున్నాడు. ఇది అబద్ధం. మనం రష్యా నుంచి ఆయిల్ కంప్లీట్గా కొనడం మానేస్తాము అని ట్రంప్కే కాదు ఎవరికి చెప్పలేదు, చెప్పము కూడా. రీసెంట్గా యూరప్తో మనకు ఒక అతిపెద్ద డీల్ జరిగింది, మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్. అందులో మనం ఒక మాట చెప్పాము, మేము రష్యన్ ఆయిల్ని కొని దాని ద్వారా తయారైన బై ప్రొడక్ట్స్ని యూరప్కి పంపము. కానీ మా అవసరాల కోసం, అంటే భారత్ అవసరాల కోసం రష్యా నుంచి ఆయిల్ని కంటిన్యూగా కొంటూనే ఉంటాము అని. కానీ ఇప్పుడు ఈ విషయాన్ని ట్రంప్ వక్రీకరించి తనకు ఫేవర్గా చెప్పుకుంటున్నాడు. బై ద వే, ఇక్కడ ట్రంప్ చెప్పినట్టుగా మన ఇండియా అమెరికా అండ్ వెనుజులా నుంచి ఆయిల్ని కొనబోతుంది. అది పెద్ద విషయం కాదు. మనకు ఆయిల్ ఎక్కడ తక్కువకు దొరుకుతుందో అక్కడ కొంటాము. మనకు రష్యా ఏమీ ఫేవరెట్ కాదు. రేపు ఎవరైనా రష్యా కన్నా తక్కువ రేటుకు ఆయిల్ని ఇస్తే ఆబ్వియస్లీ మన ఇండియా అక్కడి నుంచి ఆయిల్ని కొంటుంది. ఇండియా మొత్తం 40 దేశాల నుంచి ఆయిల్ కొంటుంది. కొన్ని దేశాల దగ్గర ఎక్కువగా, కొన్ని దేశాల దగ్గర తక్కువగా. అంతెందుకు, మొదట్లో ఇండియా వెనుజులా నుంచే ఎక్కువగా ఆయిల్ కొనేది. కానీ వెనుజులా పైన శాంక్షన్స్ వేయడంతో అక్కడ కొనడం ఆపేశాము. అంతకుముందు ఇరాక్ నుంచి కొనేది, తర్వాత ఇరాన్ నుంచి, ఇప్పుడు రష్యా నుంచి కొంటున్నాము. ఆయిల్ విషయంలో ఇండియా ఎవరికి భయపడదు. ఆయిల్ మన ఇండియాకు అవసరం, మన భారత ప్రజలకు అవసరం. కాబట్టి ఈ విషయంలో మనకు బయటవాడు ఎవడో చెబితే ఆయిల్ కొనడం ఆపము. ఈ విషయాన్ని మనం అమెరికాకు కూడా చాలా క్లియర్గా చెప్పాము. బట్ స్టిల్ ఇక్కడ ట్రంప్ తన గొప్పలు చూపించుకోవడానికి ఇలా అబద్ధం చెప్తున్నాడు. ఆ తర్వాత ట్రంప్ చెప్తాడు, మోడీ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి నేను టారిఫ్ని 25 నుంచి 18కి తగ్గిస్తున్నాను అని చెప్తున్నాడు. ఇక్కడ చాలామందికి ఒక కన్ఫ్యూజన్ ఉంది. ప్రజెంట్ మన పైన 50% టారిఫ్ ఉంది, కానీ ట్రంప్ ఏమో 25 నుంచి 18కి అని చెప్తున్నాడు, ఎందుకు అని. నిజానికి అమెరికా మన పైన వేసిన టారిఫ్ 25%. కానీ రష్యా నుంచి మనం ఆయిల్ కొంటున్నాము అని పనిష్మెంట్గా మన పైన ఇంకో 25% కూడా వేశారు. ఇప్పుడు ట్రంప్ రెడ్యూస్ చేస్తుంది రెసిప్రోకల్ టారిఫ్ 25 నుంచి 18కి తగ్గించబోతున్నాడు. మరి పనిష్మెంట్గా వేసిన 25% టారిఫ్ని తొలగిస్తాడా అంటే ఇప్పుడు ట్రంప్ మాటల ప్రకారం తొలగించేయాలి. ఎందుకంటే ట్రంప్ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆపేశాము. కాబట్టి ఇది ఇప్పుడు 50 నుంచి 18కి తగ్గబోతుంది. అండ్ ఇక్కడ ఇంకో కాంట్రవర్షియల్ విషయం ఉంది. ఈ ట్రేడ్ డీల్ జరిగిన తర్వాత కూడా అమెరికా మన పైన 18% టారిఫ్ వేస్తుంది. కానీ మన ఇండియా అమెరికా పైన ఎటువంటి టారిఫ్ వేయదు, 0. మరి దీనికి మోడీ గారు ఒప్పుకున్నారా లేదా అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే వాళ్ళు మన పైన టారిఫ్ వేస్తారు, కానీ మనం ఎటువంటి టారిఫ్ వేయకుండా ఎలా ఉంటాము? ట్రంప్ ఇక్కడ తన ట్వీట్లో ప్రతిసారి ఈ డీల్ చేసి నేనే గెలిచాను అని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
ఖచ్చితంగా ఇండియా అమెరికా నుంచి వచ్చే వస్తువులపైన ఎటువంటి టారిఫ్ వేయము అని ఒప్పుకొని ఉండదు. అండ్ తర్వాత భారత్ అమెరికా నుంచి $500 బిలియన్ వస్తువుల్ని కొంటుంది, ఇంపోర్ట్ చేసుకుంటుంది అని ట్రంప్ చెప్పాడు. ఇది జరుగుతుంది కావచ్చు, కానీ వెంటనే జరగదు. టైం లైన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రీసెంట్గా మన బడ్జెట్ వచ్చింది. మన బడ్జెట్ పూర్తి వాల్యూయే $500 బిలియన్ వరకు ఉంది. అలాంటప్పుడు మనం అమెరికా నుంచి $500 బిలియన్ వస్తువులు ఒకే సంవత్సరంలో ఎలా కొంటాం? అలాగే ఇండియా అమెరికా మధ్య ఉన్న ట్రేడ్ వాల్యూయే $212 బిలియన్. అలాంటప్పుడు సడన్గా $500 బిలియన్ వస్తువుల్ని కేవలం మనం అమెరికా నుంచి ఎలా కొంటాము? నాకు తెలిసి ఈ డీల్ని 2030 వరకు టార్గెట్గా పెట్టుకొని ఉంటారు. అంటే ఇప్పటి నుంచి 2030 వరకు $500 బిలియన్ వర్త్ కలిగిన వస్తువుల్ని మనం అమెరికా నుంచి కొనబోతున్నాము. ఇది కాస్త రీజనబుల్గా ఉంటుంది. ట్రంప్ ట్వీట్ తర్వాత అమెరికాకు చెందిన ఒక అగ్రికల్చర్ మినిస్టర్ ఇంకో ట్వీట్ చేశారు. అందులో ఆయన చెబుతాడు, ఇండియా అమెరికా మధ్య జరిగిన ఈ ట్రేడ్ డీల్ చాలా పెద్దది. దీని ద్వారా అమెరికాకు చెందిన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ని మ్యాసివ్గా ఇండియాకు పంపొచ్చు, ఇండియన్ మార్కెట్లో మన వస్తువుల్ని అమ్మొచ్చు అని చెప్పాడు. ఇది మనకు ఒక వెరీ బ్యాడ్ న్యూస్. ఇన్ని రోజులు మనం ట్రంప్తో పోరాడిందే మన అగ్రికల్చర్ మార్కెట్ యాక్సెస్ ఇవ్వము అని. అలాంటిది సడన్గా మోడీ గారు దీనికి ఒప్పుకొని ఉంటారా? ఖచ్చితంగా నో. అందులో కూడా రిస్ట్రిక్షన్స్ ఉండి ఉంటాయి. ఎందుకంటే అమెరికాలో జెనెటికల్లీ మాడిఫైడ్ పంటల్ని పండిస్తారు. అవి జంతువులకు దానాగా ఉపయోగపడతాయి. కానీ ఈ అమెరికన్స్ ఆ ప్రొడక్ట్స్ని మన భారతీయ ప్రజలకు అమ్మాలి అనుకుంటున్నారు. అండ్ అమెరికన్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మన ఇండియన్ మార్కెట్లో ఎంటర్ అయితే మన రైతులు విపరీతంగా నష్టపోతారు. దీని కారణంగానే ట్రంప్కి మోడీకి మధ్య డిస్టెన్స్ పెరిగింది. అలాంటిది మోడీ గారు అగ్రికల్చర్ మార్కెట్ విషయంలో నాకు తెలిసి 100% కాంప్రమైజ్ కారు. ఇక్కడ అమెరికన్స్ కావాలని తమ అప్పర్ హ్యాండ్ని చూపించుకునే విధంగా మాట్లాడుతున్నారు. ఈ అన్ని ట్వీట్స్ తర్వాత చివరగా మోడీ గారు స్పందించారు. మోడీ గారు తన ట్వీట్లో మై డియర్ ఫ్రెండ్ అంటూ ట్రంప్ కోసం ట్వీట్ చేశారు. నిజానికి మోడీ గారు ఇండియా అమెరికా మధ్య డిస్టెన్స్ పెరిగినప్పటి నుంచి ట్రంప్ విషయంలో మై డియర్ ఫ్రెండ్ అనే వర్డ్స్ని ఉపయోగించలేదు. ఈసారి ఉపయోగించారు అంటే రెండు వైపులా ఫుల్ కోఆపరేషన్ ఉన్నట్టు అర్థమవుతుంది. ఈ ట్రేడ్ డీల్ కన్ఫర్మ్ అయినట్టుగా న్యూస్ వచ్చిన వెంటనే మన దేశంలో ఉన్న అపోజిషన్ పార్టీలు దీనికి విరుద్ధంగా మాట్లాడడం మొదలుపెట్టాయి. మోడీ లొంగిపోయాడా? మోడీ ఇండియాను ట్రంప్కు అమ్మేస్తున్నాడా? మోడీ ఇకపై ట్రంప్ చేతిలో పప్పెట్లాగా ఉండి ఆయిల్ ఎక్కడి నుంచి కొనమంటే అక్కడి నుంచి కొంటారా అంటూ క్రిటిసైజ్ చేస్తున్నారు. ఈ అపోజిషన్ పార్టీలు మొన్నటి వరకు అమెరికాతో ట్రేడ్ డీల్ ఎందుకు జరగట్లేదు, మోడీకి అమెరికాతో ట్రేడ్ డీల్ చేసే అంత సత్తా లేదా అని క్వశ్చన్ చేశారు, క్రిటిసైజ్ చేశారు. ఇప్పుడు డీల్ అయిపోయిన తర్వాత మోడీ అమ్ముడుపోయాడా అని చెప్తున్నారు. అంటే దేశంలో ఏం జరిగినా వీళ్ళకు పెద్దగా ఫరక్ లేదు. వీళ్ళ మెయిన్ ఎజెండా ఏం జరిగినా సరే మోడీ గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేయాలి. కాంగ్రెస్ లీడర్లు అయితే మరీ కమెడియన్స్లా మాట్లాడుతున్నారు. ఒక లీడర్ చెప్తాడు, అన్నిటినీ అమెరికానే ఎందుకు అనౌన్స్ చేస్తుంది, ట్రేడ్ డీల్ అయిందని అమెరికా చెప్తోంది, ఇండియా రష్యన్ ఆయిల్ కొనడం ఆపేస్తుంది అని అమెరికానే చెప్తోంది, ఇండియా మా దగ్గర నుంచి $500 బిలియన్ వస్తువుల్ని కొంటుంది అని కూడా అమెరికానే చెప్తోంది. మోడీ గారు నోరు మూసుకొని ఎందుకు ఉన్నారని అడుగుతున్నారు. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, ట్రంప్ ఎంత తిక్కులోడైనా సరే అతను అమెరికాకు ప్రెసిడెంట్. అమెరికా ఈ ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ. మనం అమెరికాకు సమానంగా ఇంకా మారలేదు. టారిఫ్లు వేసింది అమెరికా, ఆ టారిఫ్తో ఇబ్బంది పడింది మనము. అమెరికాకు ఇండియా అవసరం కొన్ని విషయాల్లో ఉంది, కానీ మనకు అమెరికాతో బిజినెస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇండియా అమెరికాతో ట్రేడ్ డీల్ చేయకపోతే అమెరికాకు మ్యాక్సిమం వచ్చే నష్టం $100 బిలియన్. అమెరికా ఎకానమీ ఎంతో పెద్దది. వాళ్ళ పూర్తి ఎకానమీ వాల్యూ $30 ట్రిలియన్. $30 ట్రిలియన్ ఉన్న ఎకానమీకి $100 బిలియన్ లాస్ పెద్దగా లాస్ కాదు. కానీ మనకు అమెరికన్ మార్కెట్ని వదులుకోవడం చాలా పెద్ద లాస్. ట్రంప్ ఈ ప్రపంచంలోనే మోస్ట్ పాపులస్ కంట్రీ అయిన మన ఇండియాను ఇష్టం వచ్చినట్టుగా గెలుకుతూ ఎంజాయ్ చేశాడు. ప్రపంచానికి చూపించుకున్నాడు, నేను ఇండియాతో ఆడుకోగలను అని. మనం తిరిగి అమెరికాతో అలాగే చేసే అంత పవర్ మన దగ్గర లేదు. భవిష్యత్తులో మన ఎకానమీ కూడా గ్రో అయ్యి మనం కూడా 30 ట్రిలియన్ ఎకానమీగా మారినప్పుడు ట్రంప్తో సమానంగా మాట్లాడవచ్చు. ప్రజెంట్ అయితే మన ఇండియానే కాదు, ఏ దేశం కూడా అమెరికాను ఎదిరించే ప్రయత్నం చేయదు. అలా చేస్తే మనకే నష్టం. ఈవెన్ చైనా కూడా కొన్ని విషయాల్లో అమెరికా ముందు నోరు మూసుకుని ఉంటుంది. ఎందుకంటే
చైనా దాదాపు $500 బిలియన్ వస్తువుల్ని అమెరికాకు అమ్ముతుంది. అమెరికాతో మనందరికీ బెనిఫిట్ అవుతున్నప్పుడు మనం ఎందుకు అమెరికా ప్రెసిడెంట్ని గెలుక్కుంటాము? ఈ చిన్న కామన్ సెన్స్ కాంగ్రెస్లోని కొంతమంది లీడర్లకు లేదు. వాళ్ళే మనపైన టారిఫ్ వేశారు అండ్ వాళ్ళే తొలగిస్తున్నారు. కాబట్టి వాళ్ళే ఈ విషయాల్ని ముందుగా మనకు చెప్తున్నారు, ప్రపంచానికి చెప్తున్నారు. మనం చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇక మెయిన్ విషయాన్ని డిస్కస్ చేద్దాం. ఇన్ని రోజులు మూలన పడి ఉన్న ఈ ట్రేడ్ డీల్ సడన్గా ఇప్పుడు ఎందుకు జరిగింది? ట్రంప్ తన ఈగోని పక్కన పెట్టి ఎందుకు దిగి వచ్చాడు అని. ట్రంప్ మన ఇండియాను వరుసగా టార్గెట్ చేస్తున్నప్పుడు, అంటే ఈ టారిఫ్ విషయంలో, మన శత్రువుల్ని సపోర్ట్ చేయడం విషయంలో, ట్రంప్ ఇండియాను డెడ్ ఎకానమీ అన్నప్పుడు కూడా మనం పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. మోడీ గారు ఎందుకు నోరు మూసుకొని ఉన్నారు, ఏదైనా అనొచ్చు కదా అని చాలామంది అనుకున్నారు. మనం కూడా వీడియోలో డిస్కస్ చేశాము. కానీ ఏమీ మాట్లాడకుండా కామ్గా మన పని మనం చేసుకోవడమే బెస్ట్ స్ట్రాటజీ అని మోడీ గారు ఇప్పుడు ప్రూవ్ చేశారు. మనం ట్రంప్కి అగెన్స్ట్గా మాట్లాడకుండా అమెరికాను హర్ట్ చేసేలాగా చేయాల్సిన పనులు చేసుకుంటూ వచ్చాము. అమెరికాతో ట్రేడ్ డీల్ జరగకపోతే ఏంటి, మిగతా దేశాలతో చేసుకుందామని ఆ ప్రాసెస్ని స్టార్ట్ చేశాం. మనం ఆల్రెడీ అమెరికాకు ఎంతో సన్నిహితమైన యూకేతో ట్రేడ్ డీల్ చేసుకున్నాము. ఆ తర్వాత న్యూజిలాండ్తో చేసుకున్నాము. ఆ తర్వాత మిడిల్ ఈస్ట్ దేశాలతో చేసుకున్నాము. ఆ తర్వాత ట్రేడ్ డీల్స్ అన్నిట్లు అతి పెద్దదైన మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్ని యూరప్తో చేసుకున్నాము. ఇదంతా చూసి ట్రంప్లో ఒక భయం స్టార్ట్ అయింది. ఇండియాను ఎంత టార్గెట్ చేసినా వాళ్ళు లొంగట్లేదు. ఇప్పుడు ఒక అమెరికా తప్ప ప్రపంచంలోని అన్ని దేశాలతో భారత్ మంచి సంబంధాలు కలిగి ఉంది. భారత్ ఒక ఆల్టర్నేట్ మార్కెట్ని వెతుక్కుంది. నేను ఇలాగే ఇండియాతో శత్రుత్వాన్ని మెయింటైన్ చేస్తే లాంగ్ టైంలో అమెరికాకే నష్టం అని ట్రంప్ రియలైజ్ అయ్యాడు. అలాగే యునైటెడ్ కింగ్డమ్ చైనాతో క్లోజ్ అయిపోయింది. అమెరికాకు పక్కనే ఉన్న కెనడా చైనాతో డీల్ చేసుకుంది. అన్ని దేశాలు, అమెరికా చుట్టూ ఉన్న యూరోపియన్ దేశాలు కూడా చైనాకు క్లోజ్ అవుతున్నాయి. రేపు మన ఇండియా కూడా చైనాకు బాగా క్లోజ్ అయిపోతే అమెరికాకు భారీగా నష్టం ఉంటుంది. అలాగే అమెరికా ముందు చైనా మోస్ట్ పవర్ఫుల్గా మారుతుంది. దాన్ని ఆపాలి అంటే ఇండియా ఖచ్చితంగా అమెరికా సైడ్ ఉండాలి. ఇండియా అమెరికా సైడ్ ఉండాలి అంటే ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య టెన్షన్స్ తగ్గించాలి. దానికోసమే ట్రంప్ తన పొగరుని, ఈగోని పక్కన పెట్టి మోడీ గారికి స్వయంగా ఫోన్ చేసి ట్రేడ్ డీల్ని కన్ఫర్మ్ చేశాడు. అంతేకాని ట్రంప్కు మోడీ గారు అంటే ఇష్టమో, ఇండియా అంటే ప్రేమో అనుకోకండి. జియో పాలిటిక్స్లో ఇలాంటివి ఉండవు. దేశాల ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా అక్కడి లీడర్లు రియాక్ట్ అవుతారు. ఎమోషనల్ బాండింగ్, నా క్లోజ్ ఫ్రెండ్ అనేది ఎక్కడ ఉండదు. ప్రజెంట్ అన్ని ఏషియన్ కంట్రీస్ కంటే అతి తక్కువ టారిఫ్ ఉన్న దేశం మన ఇండియా. మన పైన కేవలం 18% టారిఫ్ మాత్రమే ఉంటుంది. ఇది దేశానికి చాలా పెద్ద అడ్వాంటేజ్. దీంతో మనం అమెరికాకి మరింత వస్తువుల్ని ఎక్స్పోర్ట్ చేసి భారీగా డబ్బులు సంపాదించవచ్చు. ఇది మన ఎకానమీని మరింత వేగంగా డెవలప్ అయ్యేలాగా చేస్తుంది. ఇక మిగతా దేశాల విషయానికి వస్తే పాకిస్తాన్ పైన ప్రజెంట్ 19% టారిఫ్ ఉంది. బంగ్లాదేశ్ పైన 20% టారిఫ్ ఉంది. ఇక్కడ మీకు విషయం చెప్పాలి. ఈ మొహమ్మద్ యూనస్ గాడు ట్రంప్ ఇండియా పైన 50% టారిఫ్ వేసినప్పుడు ఏమని చెప్పాడో తెలుసా? చాలా ఎటకారంగా, మేము అమెరికా విషయంలో ఇండియా కంటే బెటర్గా డీల్ చేశాము, కావాలంటే చూడండి మా పైన టారిఫ్ తక్కువగా ఉంది అని మోడీ గారిని, మన భారత్ని అవమానించే ప్రయత్నం చేశాడు. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే, ఈ చిల్లర దేశాలైన బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ వీళ్ళపైన ఎంత టారిఫ్ ఉన్నా పెద్దగా ప్రయోజనం లేదు. ఎందుకంటే అమెరికాకు అమ్మడానికి వీళ్ళ దగ్గర ఏముంది? మొన్నటి వరకు బంగ్లాదేశ్ టెక్స్టైల్ ఇండస్ట్రీలో బెటర్గా ఉండేది. ఇప్పుడు అది కూడా లేదు. నిజం చెప్తున్నాను, ఈ రెండు దేశాలపైన 200% టారిఫ్ వేసినా వీళ్ళకు పెద్దగా ఫరక్ పడదు. బయట దేశాలకు అమ్మడానికి వీళ్ళ దగ్గర పెద్దగా ఏమీ లేనప్పుడు టారిఫ్తో వీళ్ళకు వచ్చే ఎఫెక్ట్ ఏంటి? కానీ ఈ చెత్తగాళ్ళకి ఇండియా ఎదగడం ఇష్టం లేదు. ఏదైనా చేసి ఇండియాను డిస్టర్బ్ చేయాలి. అది తప్ప వీళ్ళ జీవితాల్లో, వీళ్ళ బతుకుల్లో వేరే ఉద్దేశము, లక్ష్యాలు ఉండవు, లేవు. ఆ తర్వాత ఇండోనేషియా పైన 19% టారిఫ్ ఉంది. వియత్నాం పైన 20%, చైనా పైన 34% టారిఫ్ ఉంది. అందరికన్నా తక్కువ టారిఫ్ మన పైన ఉంది. కాబట్టి దీన్ని మనం అడ్వాంటేజ్గా తీసుకొని మన వస్తువుల్ని అమెరికాలో ఎక్కువగా ప్రమోట్ చేయవచ్చు. ఎందుకంటే టారిఫ్ ఎవరి మీద అయితే ఎక్కువగా ఉంటుందో వాళ్ళ వస్తువులు అమెరికాలో ఎక్కువ ప్రైస్లో ఉంటాయి. ఎక్కువ ప్రైస్ వస్తువుల్ని అక్కడి ప్రజలు కొనరు. కాబట్టి మన ఇండియా తక్కువ ప్రైస్లో బెస్ట్ క్వాలిటీ వస్తువుల్ని అందించి ఎక్కువగా సంపాదించే అవకాశం ఉంది. దాన్ని మనం అడ్వాంటేజ్గా తీసుకోవాలి. మొత్తంగా మోడీ గారు ఏమీ చేయకుండా, ఒక్క మాట మాట్లాడకుండా అమెరికాను గెలిచారు.
ట్రంప్ గాడి పొగరు అణిగేలా చేశారు. ఈ విషయం ప్రపంచ దేశాల లీడర్లందరికీ తెలుసు. కానీ ట్రంప్ ఏమో ఇండియా రిక్వెస్ట్ చేయడం వల్ల, మోడీ బతిమలాడడం వల్ల నేను ఈ ట్రేడ్ డీల్కి ఒప్పుకున్నాను అంటూ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నాడు. అదంతా ఫేక్ అని అందరికీ తెలుసు. గుర్తుపెట్టుకోండి, ఈ డీల్కి సంబంధించిన ఇంకా పూర్తి డీటెయిల్స్ రావాల్సి ఉంది. మన ఇండియా అగ్రికల్చర్ మార్కెట్ యాక్సెస్ అమెరికాకు ఇచ్చిందా లేదా అనేది తెలియాలి. నాకు తెలిసి 100% మోడీ గారు ఇవ్వరు. ఎందుకంటే ఈ విషయంలోనే కదా మొన్నటి వరకు మనకు అమెరికాకు మధ్య గొడవ జరిగింది. ట్రంప్ చెప్తున్నాడు మనం రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆపేస్తున్నాము అని. అది కూడా అబద్ధం. ఈ విషయంలోనే కదా మనకు యూరప్కి మధ్య హీట్ పెరిగింది. గుర్తుందా? ట్రంప్ మనపైన టారిఫ్ వేసిన వెంటనే మన ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొనడం డబుల్ చేసింది. అలాంటిది ఇప్పుడు ట్రంప్ చెప్తే మోడీ గారు రష్యన్ ఆయిల్ని కొనడం ఆపేస్తారు అని మీకు అనిపిస్తుందా? నేను మీకు స్టార్టింగ్లో చెప్పినట్టు మనం రష్యా నుంచి ఆయిల్ని కంటిన్యూగా మన అవసరాలకు కొంటాము. కానీ ఆ ఆయిల్ని రిఫైన్ చేసి మనం యూరప్కి అమ్ముతాము. ఇకపై ఆ ఆయిల్ని యూరప్కి అమ్మకుండా వెనుజులా అమెరికా నుంచి కొన్న ఆయిల్ని రిఫైన్ చేసి యూరప్కి అమ్ముతాము. అంటే రష్యన్ ఆయిల్ని మనం యూజ్ చేసుకొని వెనుజులా అమెరికా నుంచి కొన్న ఆయిల్ని రీఫైన్ చేసి యూరప్కి పంపిస్తాము. అంతే తప్ప రష్యా నుంచి కంప్లీట్గా ఆయిల్ కొనడం ఆపము. ఇక్కడ మనకు రష్యా అంటే ప్రేమ అని కాదు, అది కూడా కొంచెం ఉంది. కానీ రష్యా తక్కువ రేటుకు ఆయిల్ని ఇస్తుంది. ఎవరైనా తక్కువ రేటు దగ్గర వస్తువులు కొంటారు కానీ వీడు నా ఫ్రెండ్ కాబట్టి వీడికో 100 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి వాడి దగ్గర వస్తువులు కొందాము అనుకోరు. అలా అనుకుంటే చివరికి నష్టపోయేది మనమే. అమెరికా ఇండియా ట్రేడ్ డీల్ జరగకముందు మన దేశంలో అపోజిషన్ పార్టీలు మోడీ గారిని ట్రేడ్ డీల్ అమెరికాతో ఎందుకు చేయలేకపోతున్నారు, మీకు చేత కావట్లేదా, మోడీ ఫెయిల్ అయ్యాడా అంటూ క్రిటిసైజ్ చేశారు. ఇప్పుడు చివరికి ట్రేడ్ డీల్ అయిపోయిన తర్వాత మోడీ ట్రంప్కి లొంగిపోయాడని మాట్లాడుతున్నారు. కొంతమంది కాంగ్రెస్ లీడర్లు అయితే అన్ని విషయాలు ట్రంప్ ఎందుకు చెప్తున్నాడు, మోడీ ఎందుకు చెప్పట్లేదు అని కంప్లైంట్ చేస్తున్నారు. చాలా క్లియర్గా మన దేశంలో ఉన్న అపోజిషన్ పార్టీలు పవర్లో ఉన్న పార్టీని తిట్టాలి అనే ఉద్దేశంలో ఉన్నాయి తప్ప దేశం మంచి కోసం ఈ డీల్ జరిగింది అని మాత్రం ఒప్పుకోవట్లేదు. ఎస్, కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని అపోజిషన్ లీడర్లు అడుగుతున్నారు. లైక్ రష్యా నుంచి మనం ఆయిల్ కొనడం ఆపేస్తామా అని, అలాగే ఇండియన్ అగ్రికల్చర్ మార్కెట్ యాక్సెస్ మోడీ గారు అమెరికాకు ఇచ్చారా లేదా అని. ఇవి నిజంగా మంచి క్వశ్చన్స్. వీటికి ఆన్సర్ త్వరలోనే ఈ డీల్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వచ్చినప్పుడు తెలుస్తుంది. ఏమీ తెలియకముందే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం కరెక్ట్ కాదు. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ భారత్ అమెరికా ముందు లొంగలేదు, అమెరికా కూడా మన ముందు లొంగలేదు. కానీ వాళ్ళు వాళ్ళ పొగర్ను పక్కన పెట్టి దిగొచ్చారు. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ నయా భారత్. అండ్ ఆబ్వియస్లీ ఇది మోడీ గారికి ఒక అతిపెద్ద అచీవ్మెంట్, అందులో డౌటే లేదు. ఎందుకంటే ఒకవేళ మోడీ గారి ప్లేస్లో వేరే లీడర్ ఉండి ఉంటే ట్రంప్ మనల్ని టార్గెట్ చేసిన ప్రతిసారి ఏదో ఒక ఆన్సర్ ఇచ్చేవారు. దాంతో ట్రంప్ రెచ్చిపోయి మనల్ని మరింత పనిష్ చేసేవారు. కానీ మోడీ అండర్లో మనం ఓపిక్గా ఉండి మన పని మనం చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ట్రంప్ కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో వచ్చి మనతో డీల్ చేసుకున్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ ట్రేడ్ డీల్లో ఎవరు తగ్గారు, ఎవరు నెగ్గారు? మోడీ ట్రంప్కు లొంగిపోయాడా లేదా ట్రంపే దిగొచ్చాడా? మీరేమనుకుంటున్నారు? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ మిషన్లో మీరు భాగమవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.